ఈ వీడియోలో మనం బీడీఎస్ గురించి, బీడీఎస్లో గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉంటాయి, అసలు ఎంత ఫీజు కట్టాల్సి వస్తుంది, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఎలిజిబిలిటీ ఏంటి, నీట్ మార్క్స్ ఎన్ని కావాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇందులో బీడీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్. ఇది 4 years స్టడీ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే టోటల్గా 5 yearsలో మనకి స్టడీ అనేది అయిపోతుంది బీడీఎస్. నెక్స్ట్, అసలు డెంటల్ కాలేజెస్కి గవర్నమెంట్ వాళ్ళకి ఎంత ఫీజు పడుతుంది అంటే చాలా తక్కువ ఫీజు, 20 to 1 lakh per yearతో మీకు అయిపోతుంది. ఇది చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి దీనికి ఎక్కువ స్కోర్ కావాల్సి వస్తుంది గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ కావాలంటే. ఈ ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి 2 lakhs నుంచి 6 lakhs వరకు ఉంటుంది ప్రతి ఇయర్. ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతున్నాయి. అసలు బీడీఎస్ మెయిన్గా గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ ఉంది అంటే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ హైదరాబాద్ అఫ్జల్గంజ్లో ఉంది. నెక్స్ట్, ప్రైవేట్ కాలేజెస్ మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్, ఆర్మీ కాలేజ్ ఫర్ డెంటల్ సైన్స్, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్. ఈ 3 అనేవి మనకి బీడీఎస్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎలిజిబిలిటీ వచ్చేసి కంపల్సరీ మీ 10th class అండ్ ఇంటర్ 2 years, అది కూడా బైపీసీ చేసి ఉండాలి. మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మంచి మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే జనరల్ వాళ్ళకైతే 50%, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే 40% వచ్చి ఉండాలి అండ్ నీట్ క్వాలిఫై అవ్వాలి. అది కూడా గవర్నమెంట్ కాలేజెస్లో నీట్ మార్క్స్ అయితే 450 to 600, అంతకన్నా ఎక్కువ వచ్చినా మంచి మంచి గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ప్రైవేట్ కాలేజెస్లో అయితే కేటగిరీ ఏ వాళ్ళకి 250 to 400 వస్తే మీకు ప్రైవేట్ కాలేజెస్ సీట్స్ అనేవి ఉంటాయి. లేదు మేనేజ్మెంట్ కోటా అయినా పర్లేదు, లేదంటే మేము ఎన్ఆర్ఐ కోటాలో వస్తామంటే వాళ్ళ కేటగిరీ బి అండ్ సి అంటారు. వీళ్ళకి 150 to 300 మార్క్స్ మధ్యలో వస్తే వీళ్ళకి అనేవి సీట్స్ అనేవి ఉంటాయి.